ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి చంబా, ఈ కొత్త పిలిపేంటి? బాగి వెళ్ళిపోయాక నువ్వే ఈ ఇంటికి యజమానురాలు అయిపోయావు కదా. ఎప్పుడో కావాల్సింది చంబా, ఇన్నేళ్లు పట్టింది. పిల్లలు ఇంటి బయట కృష్ణాష్టమి అంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. కృష్ణుడి పాదముద్రలు వేసి వాటిపైన చిన్న పాప నడుచుకుంటూ వస్తుందని చెప్తున్నారు. వాళ్ళు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారన్నమాట. వాళ్ళకి ఆ రాతోడు తోడయ్యాడుగా. బాగీకేదో శని పట్టింది, గ్రహణం పట్టిందని ఇంకా ఇంకా నిన్ను నన్ను తిడుతున్నాడు. ముందు ఆ పిల్లల తిక్క కుదిరిస్తే ఆ రాతోడు సెట్ అవుతాడు. ఎవరిని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఆగు మనోహరి, తొందరపడకు. ఆ పిల్లల్ని ఏమీ అనుకో. అసలే అమరేంద్ర ఇంట్లోనే ఉన్నాడు. 5 ఏళ్లుగా ఇంట్లోనే ఉంటున్నాడు. నేను పిల్లల్ని తిట్టినా కొట్టినా కమాండ్ చేసినా తిరిగి ఆ పిల్లల్ని అంటున్నాడు తప్ప నన్నేమైనా అంటున్నాడా? ఇంకా నన్ను వెనకేసుకొస్తున్నాడు కదా. అదే నాకు అర్థం కావట్లేదు మనోహరి. అమరేంద్రను అలా ఎలా నీ గ్రిప్లోకి తీసుకున్నావు? బాగీనే తనంతట తానే బయటికి వెళ్లేలా చేసిందాన్ని. అమర్ని నా వైపుకు తిప్పుకోవడం నాకు పెద్ద కష్టమేం కాదు కదా. బాగీ మీద కోపంతో అమర్ నాకు అధికారం ఇచ్చాడు. పిల్లల మీద ఇంటి మీద నీకు అధికారం అయితే ఇచ్చాడు, కానీ తన పక్కన నీకు స్థానం అయితే ఇవ్వలేదు కదా. ఆ రోజు ఎంతో దూరంలో లేదు చంబా. ఈ 5 ఏళ్లలో ఇంటికి యజమానురాలనయ్యాను, పిల్లలకి కేర్ టేకర్ గార్డియన్ అయ్యాను. అతి త్వరలో అమ్మర్కి భార్యనవుతాను. అది చూడ్డం కోసమే నేను ఇన్నాళ్ళాగాను మనోహరి. ఇంకో 2 ఏళ్ళు ఆగితే బాగి బిడ్డను తీసుకొని తిరిగి వస్తుంది. అదొచ్చే లోపే అమ్మర్ని నా వాణ్ణి చేసుకుంటాను. ఆ తర్వాత అదొచ్చినా ఏ ప్రయోజనం ఉండదు. సరే, ముందు ఆ పిల్లల సంగతి చూడు. ఏం చేస్తున్నారు? ఈ రోజు కృష్ణాష్టమి కదా ఆంటీ. అయితే చిన్ని కృష్ణుడి పాదముద్రలు వేస్తున్నామా ఆంటీ? అదే ఎందుకు? మా బుజ్జమ్మ ఈ పాదముద్రలో నడిచి రావడానికి. ఏ బుజ్జమ్మ? మా చెల్లి ఆంటీ. మిస్ అమ్మ మా చెల్లి వస్తారు కదా. మనోహర్ గారు, మనోహరి ఆంటీ. మనోహరి ఆంటీ, ఏంటి మీరు చేసిన పని? చదువుకోకుండా మీరాడుతున్న ఈ ఆటలేంటి? ఇది ఆట కాదా ఆంటీ, పండగ. ఎందుకు దండగ పండగ?
మీరు ఆశపడుతున్నట్టు వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు. వాళ్ళ కోసం మీరందరూ ఎదురు చూడడం వేస్ట్. మా చెల్లి కోసం మిస్ అమ్మ కోసం మేము ఎదురు చూస్తే తప్పేంటంటీ? వాళ్ళు తిరిగి వస్తారని మేము ఆశపడితే మీకు వచ్చే నష్టం ఏంటంటీ? నాకే ఎదురు చెప్తున్నారేంట్రా? చంపలు పగిలిపోతాయి. మనోహర్ గారు, పిల్లల్ని ఎందుకు అలా కసురుకుంటున్నారు? వాళ్ళ కన్న తల్లి కాని, వాళ్ళని కన్న తల్లిలా చూసుకున్న మిస్సమ్మ కాని పిల్లల్ని మీలా తిట్టలేదు, చెయ్యత్తలేదు. మీరెందుకు అంతలా వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్నారు? మీకేం హక్కు అధికారాలున్నాయని? రాథోడ్, ఏంటి మనోహర్ మీద అరుస్తున్నావేంటి? సార్, అది మనోహర్ గారు ఉత్తి పుణ్యానికే పిల్లల మీద అరుస్తున్నారు. లేదా మరి నేను పిల్లల్నేం అనలేదు, చదువుకోమని చెప్పాను అంతే. డాడ్, ఆంటీ మాతో అలా చెప్పలేదు, మా మీద కోప్పడింది. డాడ్, కృష్ణాష్టమి కదా అని మేం పండగ సెలబ్రేషన్స్ చేస్తుంటే ఆంటీ మా మీద అరుస్తున్నారు. అవును డాడ్, మేం మార్నింగ్ నుంచి ఎంతో కష్టపడి చేసిన డెకరేషన్ అంతా ఆంటీ స్పాయిల్ చేసింది. చూడండి డాడ్, ఈ రోజైనా మిస్సమ్మ బుజ్జమ్మ ఇంటికి తిరిగి వస్తారని కృష్ణుడు పాదముద్రలు వేస్తే Stop it! ఈ ఇంట్లో మిస్ అమ్మ అనే పదం వినిపించకూడదు. తనని ఎవరూ తలుచుకోకూడదని చెప్పాను కదా. నా మాట అంటే మీకు రెస్పెక్ట్ లేదా? మీ అందరికి అసలు ఏమైంది? అది కాదు డాడ్. Shut up! అందరికంటే పెద్దదానివి నువ్వే, అందరికీ చెప్పాల్సిన దానివి నువ్వే ఇలా చేస్తున్నావా? ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్? అయ్యో అమర్, సీరియస్ అవ్వక అమర్. పాపం పిల్లలేదో తెలియక చేశారు, నేను చూసుకుంటాను. చూడండి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎవ్వరూ ఆలోచించకండి. ఈ 5 years నుంచి మనోహరే మీ కేర్ టేకర్ అండ్ గార్డియన్. తను ఏం చెప్తే అదే చేయండి.